నమస్కారం. నా పేరు కొలగాని అనిల్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ప్రస్తుత రెండవ డివిజన్. నేను 2 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఏంటంటే తిగలొట్టపల్లిలోని రెవెన్యూ కాలనీలో గల పార్క్ స్థలం కబ్జాకు గురి కావడం జరిగింది. ఆ కబ్జా గురి కావడం ప్లేస్కి వచ్చి నేను మీకు చెప్పడం జరిగింది. రెవెన్యూ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్న ఈ ప్లేస్ ఇదంతా, ఈ కన్స్ట్రక్షన్ ప్లేస్ కానీ, ఈ ఓపెన్ ప్లేస్ కానీ, ఇదంతా పార్క్ స్థలం. అంటే 1997లో ఈ రెవెన్యూ కాలనీకి సంబంధించిన ఈ పార్క్ స్థలాన్ని అందులో మ్యాప్తో పాటుగా ఉన్నది. ఈ రెవెన్యూ కాలనీకి సంబంధించిన అధికారులకు ఇచ్చిన ప్లాట్స్ ఇవన్నీ. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఈ ప్లేస్ 25 గుంటలు దాకా ఉంటుంది. 25 గుంటల ప్లేస్లో వాళ్ళకు పార్క్ కోసం, టెంపుల్ కోసం కొన్ని దాంట్లో మెన్షన్ చేశారు. దానికోసం చర్చ్ కోసం కానీ మెన్షన్ చేసిన భూమిని కాస్త కబ్జాకు గురైంది. ఈ కబ్జా వాస్తవంగా ఎంతో మంది సర్పంచ్లు వచ్చారు పోయారు తిరుగొట్టపల్లిలో. ఎప్పటి నుంచో ఎవరు కూడా ఈ ప్లేస్ మాత్రం కబ్జా చేయలేదు. కేవలం కులాన్ శ్రీనివాస్ కార్పొరేటర్ అయిన బీజేపీ కార్పొరేటర్ అయిన తర్వాతనే ఈ స్థలాన్ని కాస్త బిల్డింగ్ వెలిచింది. ఇందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. చక్కగా పక్క చిన్న చిన్న రూమ్లు కూడా అయినాయి ఒక్కొక్క ప్లాట్ లో. ఆ పక్కకు కూడా దీన్ని నేను చర్చికి కానీ, గుడికి కానీ, మరియు ఆ చర్చి గుడితో పాటుగా దీన్ని చుట్టూ ట్రాక్ వేసి వాకింగ్ ట్రాక్ ప్లస్ పార్క్ 24 గుంటలు 25 గుంటల ఎకరము ఎంత మొత్తానికైతే దాంట్లో ప్లేస్ ఉన్నది. అలా మ్యాప్ ఉంది. ఆ మొత్తం రికవర్ చేసి ఈ రెవెన్యూ కాలనీకి, తిగలొట్టపల్లికి ప్లస్ కార్పెంటర్ కాలనీ, ఈ పక్కకున్న చంద్రపూర్ కాలనీ అందరికీ ఇది చాలా దగ్గర ప్లేస్ అవుతుంది. ఈ ప్లేస్ ను పార్క్ స్థలానికి కేటాయిస్తే డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ వాకింగ్ చేసుకుంటారు. పార్క్ ఆహ్లాదం. ఇప్పుడు రెవెన్యూ కాలనీ అంటే చాలా మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉండే వ్యక్తులు, వాళ్ళకి సాయంత్రం కాలక్షేపానికి ఇది పనిచేస్తుంది. దీని కబ్జా గురైంది. నా ప్రధానంగా నేను ప్రస్తుతంగా నేను గవర్నమెంట్కి కానీ, ఆఫీసర్లకు కానీ, అధికారులకు కానీ దీన్ని యాక్షన్ తీసుకోవాలి. ఈ భూమిని రికవరీ చేసి ఈ డివిజన్ ప్రజల కోసం, పార్క్ కోసం కేటాయించి దానికి సంబంధించిన ఆ వాతావరణం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు పార్క్ స్థలం కబ్జా గురైందని చెప్పేసి మీ ఆరోపణ? అవును సార్. అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారా అది, లేకుంటే రెవెన్యూ కాలనీ సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకున్నారు? ప్రైవేట్ పరం సార్. రెవెన్యూ కాలనీ ఎట్లా తీసుకుంటారు సార్? రెవెన్యూ కాలనీ వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? వాళ్ళు వచ్చి ఇప్పుడు అన్నారు కదా సార్, ఇప్పుడు ఇది మాది, మేమే తీసుకున్నాం, మేమే కట్టించినాం, రెవెన్యూ కాలనీ ఒకరు అంటారా సార్ అనే పరిస్థితి ఉందా? రెవెన్యూ కాలనీకి సంబంధించినటువంటి స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి కట్టుకున్నారు. అవును. వారికి గత మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ గారు మద్దతు చేశారని చెప్పేసి మీ ఆరోపణ? అవును సార్. ఇప్పుడు వాస్తవంగా ఎంతో మంది సర్పంచ్లు వచ్చారు పోయారు మా తిగలొట్టపల్లికి. ఎవరు కూడా ఆ ప్లేస్ లో ఈ కన్స్ట్రక్షన్ జరగలేదు. దీన్ని జరిగి కన్స్ట్రక్షన్ కాలేదు. అప్పుడు ఖాళీ ప్లేసే ఉండే. కేవలం ఈయన కార్పొరేటర్ అయిన తర్వాతనే కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే ఎవరి ద్వారా జరిగినట్టు సార్? ప్రథమ పౌరుడు. అప్పుడు ఈ డివిజన్ కి ప్రథమ పౌరుడు కొలగాని శ్రీనివాస్ అవుతారు, బీజేపీ కార్పొరేటర్. ఆయన ప్లేస్ జరిగిందంటే ఇప్పుడు ఎవరు దానికి అండదండలు అంటారు సార్? ఈ బతుకమ్మ స్థలం కూడా ఇది ఒకప్పుడు మేము బతుకమ్మ ఆడుకునే వాళ్ళం. ఇక్కడ పూల పండుగ, పెద్ద పండుగ తెలంగాణలో. అది ఇక్కడ జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసినాం. తన తర్వాత ఏమైందంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన అక్కడ చెరువు ఉంటుంది, మా చెరువు. ఆ చెరువు దగ్గర మేము లైటింగ్ పెట్టడం కానీ, అక్కడ మంచి ఆ ప్లేస్ మంచిగా కూడా అక్కడికి మేము తర్వాత వెళ్ళడం, దాని తర్వాత ఇది కనుమరిగిపోవడం, దీని తర్వాత ఇది చేయడం, ఇదైతే వాస్తవం. అవును సార్. నేను కమిషనర్ గారికి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను. కమిషనర్ గారికి నాకు వాస్తవంగా మ్యాప్ దొరకలేదు. ఇందులో చూస్తున్నా కానీ వాస్తవంగా నాకు కూడా మేము ఆడుకున్నాం, చేసినాం, తిరిగినాం కానీ ఇది ఇట్లా అవుతుంది, ఇది ప్రైవేట్ వ్యక్తులే కావచ్చు, గవర్నమెంట్ వ్యక్తులు కాదు కావచ్చు అనుకున్నాను. నేను మ్యాప్ కోసం చాలా ఎంక్వైరీ చేసిన. మ్యాప్ దొరికింది సార్. మ్యాప్ లో 1997లో ఇది పార్క్ స్థలం అయినప్పుడు ఈ రెవెన్యూ కాలనీకి ఇచ్చినట్టు ప్లేస్ ఉన్నది. ఆ మ్యాప్ పట్టుకుని ఆ సార్కి నేను కమిషనర్ సార్కి కంప్లైంట్ చేయడం. కమిషనర్ సార్ కూడా వెరీ సీరియస్ గా టౌన్ ప్లానింగ్ బస్సెస్ సార్ నా ముందే పిలిచి సార్ చెప్పి దీన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, ఇమీడియట్లీ ఫస్ట్ ఫీల్డ్ ఎంక్వైరీ అండి, ఫీల్డ్ ఎంక్వైరీ చేసి దాన్ని ఎంబడే నోటీస్ సర్వీస్ ఇచ్చండి, ఇది మనం టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పారు. వాస్తవంగా సార్ దానికన్నా ఫస్ట్ చెప్తున్నాను, మా కాలనీలో చాలా మందికి ఇండ్లు లేవు. అంటే ఇది వాస్తవంగా డెవలప్ అవుతున్న విలేజ్. ఇది చాలా మంది వచ్చి ఇక్కడ సెటిలర్స్ అవుతున్నారు, ఇక్కడ అవుతున్నారు. వాళ్ళకి రెంట్కి ఉంటున్నారు, వాళ్ళకి భూములు ఉంటాయి, జాగాలు ఉంటాయి. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు సార్ పార్క్ ఇంకా చాలా ఉంది సార్. 120 సర్వే నెంబర్ల 187 ఎకరాల 27 గుంటల భూమి నేను ఎంఆర్ ఆఫీసులో తీసుకున్నా. 127 పెద్ద సర్వే నెంబర్, గవర్నమెంట్ ల్యాండ్. ఆ అంత పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ లో కనీసం ఒక పార్క్ స్థలం లేదు, కనీసం ఒక ప్లే గ్రౌండ్ కోసం లేదు, ఒక వాకింగ్ ట్రాక్ లేదు, శ్మశాన వాటికి లేదు సార్. ఇంత పెద్ద విలేజ్ లో ఇంత పెద్ద సర్వే నెంబర్ లో ఇంత ప్లేస్ ఉన్నది, ఇంత ప్లేస్ లో ఎవరికి లేదు సార్. ఎక్కడన్నా ఒక ఎకరం ప్లేస్ తీసుకొని ఎకరం ప్లేస్ లో ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ ఒక 4 బ్లాక్లు ఒక 5 ఫ్లోర్లు కడితే నా డివిజన్ లో ఉన్న మెయిన్ సమస్య వాళ్ళందరికి పోయి వాళ్ళకు ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్కరు ఇస్తే వాళ్ళు అక్కడే ఫిక్స్ అవుతారు. మళ్ళీ ఇంకోసారి ఒక కంప్లైంట్ రాదు. ఇక నాకు ఇందిరా మిల్లు కావాలి, నాకు ప్లేస్ లేదని ఒక కంప్లైంట్ రాదు సార్.
ఒక ఎకరం ప్లేస్ సరిపోతుంది నాకు. అది కాస్త అధికారులు అండదండలతో జరుగుతుందా ఇది, లేకపోతే నాయకులు ఒక్కసారి రాజకీయం కండ వేసుకొని కథ ఇక రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఇక నాకేం అవసరం లేదు. ఇక డివిజన్ సంబంధించిన ఏ సమస్య అయినా నా సమస్య అని కొట్లాడే పోయి ఉన్న ల్యాండ్ కథ కబ్జా పెట్టేస్తున్నారు. కబ్జా అవుతున్నాయి. ఇది కంపల్సరీ అధికారులు అండదంట, పొలిటికల్ అండలు తగ్గుతున్నాయి. ఇలాంటి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇలాంటి ఇంకొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈ చాలా అన్ని వెలుగు తీస్తుంటా, నేను అందరికి మీ ముందుకు వస్తుంటా, మీకు చెప్తుంటా. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్.